ఈ రోజుతో సభ్యులకు కూడా తెలియాలనే ఉద్దేశం మాకు కూడా. మేము ఏది దాచిపెట్టుకోము, ఏదన్నా ఓపెన్గా చెప్తాను. అనిల్ గారు, ఇప్పుడు మీ సొసైటీలో క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదు, మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి మీరు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మీ మీద ఎందుకు 111 ఎఫ్ఐఆర్లు ఎందుకు అయినాయి? దాన్ని మీరు ఎందుకు ఇవన్నీ కూడా చూపించలేకపోతున్నారు? దాని తర్వాత మీరు ఎప్పుడైతే అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఈ సొసైటీలో ఓన్లీ సినీ కార్మికులకే మీరు ఈ మన ఫ్లాట్స్ ఇచ్చారా? ఇందులో అదర్స్ ఎవరైనా ఉన్నారా? దాని మీద కూడా మీరు అదర్స్కి ఇచ్చారు, వాళ్ళకి అడ్డగోలుగా అమ్ముకున్నారు అనే ఒక ఆరోపణల గతం నుంచి మీకు ఉన్నది. అంటే దాని మీద మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? మంచి క్వశ్చన్ సార్ ఇది. యాక్చువల్లీ మేము వచ్చిన తర్వాత నేను కొత్త సభ్యత్వాలు ఇచ్చింది ఓన్లీ 16 సభ్యత్వాలండి ఫ్లాట్స్ కొరకు. 16 సభ్యత్వాలు కూడా ఎందుకు ఇచ్చానంటే 2021లో ఫంక్షనింగ్ కూడా డబ్బులు లేకపోతే జనలబడిలో చెప్పాను క్లారిటీగా, ఒక 20 మంది సభ్యులను తీసుకుంటున్నాను, కొంచెం అర్జెంటుగా 2 కోట్ల రూపాయలు కావాలి అని పర్మిషన్ తీసుకొని నేను చేశాను. ఓన్లీ 16 మంది సభ్యులు మాత్రమే మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత 21లో తీసుకున్నాను. ఇక కొత్త ప్రాజెక్ట్కి వేరే వాళ్ళని తీసుకున్నాం, అది వేరే సబ్జెక్టు. అసలు దానికి ఇంకా ఏం స్టార్ట్ కాలేదు కాబట్టి దాని మీద లేదు. ఆ 16 మంది సభ్యులు తప్ప మరి ఎందుకు నా మీద అట్లా చదువుతున్నారో వాళ్ళకే అర్థం కావాలి. మిగతా సభ్యులంతా పాత సభ్యులే. క్లారిటీగా 111 ఎఫ్ఐఆర్లు అన్నారు. నా మీద 111 ఎఫ్ఐఆర్లు కాదండి, సుమారు 16 ఎఫ్ఐఆర్లు అయినాయి. 16 మంది కూడా 2024 వరకు లేవండి నా మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా. 24 తర్వాత ప్రభుత్వ అధికారుల దగ్గరికి, కొందరి దగ్గరికి, ప్రభుత్వం మారిన తర్వాత, మొన్నటి వరకు అప్పుడు బీఆర్ఎస్ ఉండేది కాబట్టి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే వాళ్ళకి ఇంకా ఈ చిత్రపురి గురించి అవగాహన లేదు కాబట్టి పదే వెళ్ళడంతో అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదని చెప్పేసి దీని మీద అసలు ఏంటి ఎంక్వైరీ చేయండి అని చెప్పడంతో వెంటనే ఈ 4-5 ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్లాట్ కోల్పోయిన సభ్యులు, నిజమైన సినీ కార్మికులు కాదు అని చెప్పిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పెట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి ఆ ఎఫ్ఐఆర్లు కూడా. నేను ₹1 అభియోగం చేయలేదు. ఆ కేసులన్నీ కూడా చూడండి. మేము ఫ్లాట్కి డబ్బు కట్టాము, సొసైటీకి డబ్బు కట్టాము, డీడీల రూపంలో డబ్బు కట్టాము. నా ఫ్లాట్ తీసేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇది అనిలే చేశాడు కాబట్టి అనిల్ మీద యాక్షన్ తీసుకోండి. ఇది తప్ప నాకు ₹1,00,000 ఇచ్చారు, నన్ను మోసం చేశాడని ఒక కంప్లైంట్ ఈరోజు దాకా నా మీద లేదండి. ఎందుకంటే సొసైటీలో మొత్తం డీడీలే ఉంటాయి, క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు అసలు ఇక్కడ. ఆ కంప్లైంట్ పెట్టిన 16 కేసులు కూడా చెప్పానండి. 16 కేసుల్లో ఒక కాటరగడ్డ రవితేజ గారు, ఒక సురేష్ గారు, ఒక శ్రావణ్ కుమార్, ఈ 3 సినిమా వాళ్ళు తప్ప మిగతా అంతా నాన్ నెంబర్స్. వాళ్ళు కూడా కేసు పెట్టి నాకు ఫ్లాట్ ఇవ్వమంటే నన్ను బెదిరిస్తే నేను ఫ్లాట్ ఇచ్చుకుంటా పోతే దానికి వాల్యూ ఏముంటుంది? 16 ఎఫ్ఐఆర్లు అయినాయి, ఈఓడబ్ల్యూలో కేసులు అయినాయి, ఈఓడబ్ల్యూ ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. సొసైటీలో ఏంటంటే మెయిన్ ముఖ్యంగా మీకు ఇందాక చెప్పాను 2014 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయినాయి అని. రిఫండ్ అప్లై చేస్తే రిఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు సొసైటీలో. ఈ రోజు రిఫండ్ ఇస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు నా మీద అయిన ఎఫ్ఐఆర్లు అయిన సభ్యులకు కూడా గత 2016-17లో కూడా వాళ్ళు తీసివేసినప్పుడు కానీ మేము రిఫండ్ ఇచ్చుంటే ఈరోజు అసలు ఆ ప్రాబ్లం లేవు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సొసైటీలో. ఎందుకంటే మా డబ్బు మాకు కూడా ఇవ్వట్లేదని కూడా కోర్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారికి కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా సొసైటీలో లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఇంక ఇక్కడ ఏం జరుగుతుందనేది. అంత క్లిష్ట పరిస్థితి ఉంది ఇక్కడ. ఇక ఫ్లాట్ రాని వాళ్ళు అంటారా? ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఇదే శ్రావణ్ కుమార్ గారికి కానీ, ఇదే కాటగడ్డ రవితేజ గారికి కానీ, ఇదే సురేష్ గారికి కానీ మీరు నిజంగా కనుక సొసైటీకి ఇన్ టైంలో డబ్బు కట్టినా కూడా మీ ఫ్లాట్ కనుక తీసివేశారంటే మాత్రం మీ ఫ్లాట్ కేటాయిస్తామని మనం జల్లబడి సాక్షిగా చెప్పాం. ఇప్పుడు మీడియా పరంగా కూడా చెప్తున్నాం. నిజమైన సినీ కార్మికులకి అన్యాయం జరగదండి. విత్ ఇన్ డేస్లోనే అయిపోద్ది. వారికి ఒక హ్యాపీగా వాళ్ళని పిలిచి మరీ వాళ్ళతో మాట్లాడతాం. కానీ సభ్యులు కాని వాళ్ళకి మాత్రం ఎంత బెదిరించినా సరే వాళ్ళు ఇప్పుడు కూడా బెదిరింపుల్లోనే ఉన్నారు. ఇంకా ఆ బెదిరింపులు మానుకోవాలని కోరుతున్నాం. ఏదంటే ఇప్పుడు కమిటీ ఉంది. ఇప్పుడు నేను కూడా ఇవ్వడం లేదండి. ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు ఇప్పుడున్న కమిటీ, ఇక్కడ ఈ కమిటీ ఎవరు కూడా 2023 నుంచి ఎవరికి అలాట్మెంట్ చేసే అధికారం లేదని మీకు ఇందాకే చెప్పాను. ఇప్పుడు ఏదున్నా 5 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు నిజమైన సినీ కార్మికుడు కాదా అని. వారు రిజిస్ట్రేషన్ చేయమంటే మేము పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం తప్ప ఈ కమిటీ పాత్ర ఏదీ లేదు. అయినా సరే అభియోగాలు మోపుతూనే ఉంటున్నారు. కానీ వాస్తవం ఎవరికి అర్థం కావట్లే ఇక్కడ. దయచేసి దీన్ని గమనించగలరని చెప్పేసి పదే కోరుతున్నాను. సరే, మళ్ళీ మీరు పోటీ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. సొసైటీ ఫామ్ అయిపోయిన తర్వాత మీరు గెలిచినప్పటి నుంచి కూడా మీ మీద అభియోగాలు ఉన్నాయి, దాని తర్వాత ఆరోపణలు ఉన్నాయి.
మీ మీద ఎఫ్ఐఆర్ చేశారు, మీరు జైలుకి వెళ్ళారు, అయినా కూడా మీ సొసైటీ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? మీ ఫ్యామిలీ అంటే మీ ఒక్క మీద ఆరోపణ చేయకుండా మీ ఫ్యామిలీని కూడా అందులో ఆరోపణలు చేశారు, మీ ఫ్యామిలీ కూడా అంత దూర్చారు. అయినప్పటికీ కూడా సొసైటీని ఎందుకు మీరు పట్టుకొని పాగలరు? ఎందుకు మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటారు ఒకటి. దాని తర్వాత 27వ తారీఖు నవంబర్ ఒక నివేదిక వచ్చిందండి. అందులో మీతో పాటు ఒక 5 మంది సభ్యులు బాధ్యులు చేస్తూ 5 మంది కాదండి, 15 మంది. 15 మంది సారీ, మీ నుంచి 47 కోట్లు వసూలు చేయాలని చెప్పి రికవరీ చేయాలని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అంటే దాని మీద మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఆ ఎంక్వైరీ అనేది మీకు 2019లో వేశారండి. ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఐవీఆర్సెల్ కానీ, యువర్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఈడబ్ల్యూఎన్ఎస్, ఎస్ఎల్ఎన్ ప్రాజెక్ట్, ఎస్వీఆర్ఎం, ఈ 5 కంపెనీలు అడ్వాన్సులు తీసుకున్నారు అనే ఉద్దేశంతో 2019లో ఎంక్వైరీ చేస్తే 2021 రిపోర్ట్ వచ్చింది. అక్కడ 111 కోట్లు కాంట్రాక్ట్కి అడ్వాన్సులు ఇచ్చారని చెప్పేసి తేల్చారు. దాంట్లో భాగంగా ఐవీఆర్సెల్ ఇప్పుడు ఎందుకు తగ్గిందని మీరు అనుకోవచ్చు. దాంట్లో 46 కోట్ల రూపాయలు ఐవీఆర్సెల్ మాత్రమే ఇవ్వాలి. ఆ ఐవీఆర్సెల్ మీద మేము వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీకి వెళ్ళి కొట్లాడి 46 కోట్లు సొసైటీకి ఇవ్వాలి అని చెప్పేసి మేము కోర్టులో గెలిచాం. కాబట్టి ఆ 46 కోట్లు తీసివేశారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనే ఉద్దేశంతో. ఇక మిగతా అంతా కూడా యువర్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళ మీద కూడా మేము కొట్లాడాం. మేము వచ్చిన తర్వాత ఏది ఆగలేదండి. మీ 51 ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద ఈ కమిటీ కొట్లాడింది. నేను కూడా ఉన్నాను దాంట్లో. అప్పుడు కూడా 111 కోట్లు నా పేరు కూడా ఉంది. అయినా సరే మేము కొట్లాడుతూనే ఉన్నాం. యువర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఆర్బిట్రేషన్ నియమిస్తే వారు 10 కోట్ల రూపాయలు మాత్రమే సొసైటీకి ఇవ్వాలి, మిగతా 24 కోట్లు ఇచ్చే పని లేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు వారు 24 కోట్లు, ఈ ఈడబ్ల్యూఎన్ఎస్ 14 కోట్లు అన్నీ కలిపి ఇప్పుడు 43 కోట్ల రూపాయలకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి పదే ఈ 10 మంది సభ్యులు వెళ్ళడంతో అసలు ఆ ఎంక్వైరీ మొత్తం బయటకు తీసి త్వరగా చేయమని వారు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు బాగా ప్రభుత్వ అధికారుల మీద. అసలు మొత్తం వాస్తవం తేల్చండి. చిత్రపూర్లో ఏం జరిగిందంటే వాళ్ళు క్లియర్గా మొన్న 6 నెలలు సుదీర్ఘ ఎంక్వైరీ చేసి 44 కోట్ల రూపాయలు అంటే 43 కోట్ల చేంజ్ ఒకటి, ఒక 37 lakhs సపరేట్గా. ఇది వాస్తవంగా దాని రిపోర్ట్లు క్లియర్గా చదవండి మీరు. అందరికి కూడా పంపిస్తాం కాబట్టి రిపోర్ట్ అందరి దగ్గర ఉంది. గతంలో కూడా మేము కమిటీ సభ్యులు మాత్రమే, నేను మరలా చెప్తున్నాను, కమిటీ సభ్యులు మాత్రమే. కమిటీ సభ్యులకి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధికి మించి ఏది పని చేయలేము. అయినా సరే ఒక కోర్టు తీర్పిచ్చారు కాబట్టి, ఒక అధికారులు తీర్పిచ్చారు, దానికి గౌరవ న్యాయస్థానంలో మేము కొట్లాడుతున్నాం పాత్ర ఏంటి, మా పాత్ర ఎంతవరకు అని. కానీ ఏదేమైనా సరే కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం ఎవరు ఏది చేసినా సరే ఆ 5 సంవత్సరాల్లో ఉన్న 11 మంది సభ్యులను బాధ్యులు చేస్తూ ఒక తీర్పు ఇస్తారు కాబట్టి మమ్మల్ని బాధ్యులు చేశారు తప్ప మా పాత్ర ఎంతవరకు ఉందో కూడా క్లియర్గా రిపోర్ట్లో రాశారు. ఎందుకంటే అప్పుడు మీకు కాంట్రాక్ట్లు ఇవ్వద్దు, అడ్వాన్స్లు ఇవ్వద్దు అని కొందరు సభ్యులు అందరం కూడా చాలామంది మేము వ్యతిరేకించాం. కొందరు ఒకరిద్దరు చేసిన అడ్వాన్సులు తీసుకున్న దానికి కమిటీ సభ్యులందరూ బలయ్యాం. దానికి మేము ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆల్రెడీ కోర్టుకి వేసాము. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానికి ఇంకా ఏ నిర్ణయం ఇచ్చినా ఆ నిర్ణయానికైతే మేము అందరం కూడా కట్టుబడి ఉండాలి. అది ఇక కోర్టు నిర్ణయం ఎలా వస్తున్నది ఈరోజే వస్తుంది, నాకు తెలిసి ఈరోజు రేపట్లో వస్తుంది. వస్తే దాని ప్రకారం కోర్టు న్యాయస్థానం కూడా కట్టమని కనుకంటే కంపల్సరీ కట్టాల్సిందే. లేదు ఏమైనా వెసులుబాటు ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీకి సహకరించాల్సిందే. ఏదైనా సరే ఇప్పుడు ఇక పక్కకు పోయే దారి ఏం లేదు. ఏదైనా సరే ఆ ఎంక్వైరీకి పూర్తిగా సహకారం నేను ఈ సభాముఖంగా అందిస్తాను. మీ మీడియా మిత్రుల సమక్షంలో ఆ ఎంక్వైరీకి పూర్తి సహకారం అందిస్తాను. అలాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అసలు మీరు ఎందుకు ఇంత పాకులాడుతున్నారని. మేము ఒకటే అండి, పాకులాట అనేది అట్లా మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. నేను 2002 నుంచి ఇక్కడ ప్రతి ఒక్క సభ్యులతో మమేకమై ఉన్నానండి. ఇక్కడ మిగతా వాళ్ళ కమిటీలు వచ్చారు పోయారు, ఉన్నారు వచ్చారు పోయారు, కానీ నేను ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళలేదని చెప్పాను. ఇప్పుడు కూడా ఒకటే, అది సభ్యులు నిర్ణయిస్తారు. మేము పోటీ చేస్తామంటే పోటీ చేయొద్దనేం లేదు. నేను చేసిన తప్పేందనేది నేను కోర్టుకి వేసాను. అది ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం వస్తుంది. దాంట్లో కనుక నాకు వస్తే కనుక కంపల్సరీ పోటీలో ఉంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి చేస్తున్నాను కాబట్టి, నాకు సభ్యులు అండగా ఉన్నారు కాబట్టి నేను ఉంటున్నాను. ఎవరో 10 మంది విమర్శించారని చెప్పేసి ఆ విమర్శలు పక్కకు పోతే అది తప్పు అవుతుంది. ఒక సభ్యులు నన్ను నమ్మారు కాబట్టి వారికి న్యాయం చేసేంత వరకు కొట్లాడాలి. కొట్లాడి గెలిచి అంతిమంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఒక పేరు నిలబడుతుందనే ఉద్దేశంతో నేను ఉంటున్నాను తప్ప ఇక్కడ వ్యక్తిగత స్వార్థాలు ఏమి లేవు, వ్యక్తిగతంగా ఏమీ రావు కూడా ఇక్కడ. ఎందుకంటే ఇది ఏదున్నా మీకు ఇందాకే చెప్పాను, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా రూపాయి
చుక్కలు చెప్తానే ఉంటుంది ఈ సొసైటీ. కానీ మీరు ఈ ఎలక్షన్లో 2 సార్లు పోటీ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు పోటీ చేయడానికి కాకుండా మామూలుగా అంటే యాజ్ లా ప్రకారం ఉంటుంది కదా, కమిటీ ఇంతమంది ఈ సార్లు పోటీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కూడా ఉంటుంది, బయల ప్రకారం చేయాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ కూడా చేస్తున్నారు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ ప్రణాళిక ఏంటి? మీరు నిల్చుంటారా, మీ తరఫు నుంచి ఏమన్నా నిల్చుంటారా? నాకు అర్హత ఉన్నంత వరకు నేనే పోటీ చేస్తానండి. నేను ఆ ఎంక్వైరీలో ఉన్నాను తప్ప ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కట్టుబడి ఉండాలి కాబట్టి దానికి కూడా మేము న్యాయస్థానానికి వెళ్ళాము. న్యాయస్థానంలో తీర్పు కనుక వస్తే, మాకు అనుకూలంగా వస్తే మేము పోటీ చేయొచ్చు. సరే, పోటీ చేయొచ్చు అంటున్నారు, మళ్ళీ 2 సార్లు మించి చేయకూడదు అన్నారు. గతంలో సొసైటీ యాక్ట్ ప్రకారం 2 సార్లకు మించి పోటీ చేయొచ్చండి. కానీ మా సొసైటీ బైలాలో అట్లా రాసుకున్నారు గతంలో. అందుకే గత కమిటీలో 3 సార్లు పోటీ చేసిన వాళ్ళు వెళ్ళారు, పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత బైలా మార్చడం జరిగింది. అది కూడా తెలియక చాలామందికి, ఎందుకంటే వాళ్ళు జనరల్ రారు కాబట్టి, జనరల్ ఆపటమే వాళ్ళ ప్రక్రియ కాబట్టి, వాళ్ళకి జనరల్ ఏం జరిగిందో కూడా తెలియదు కాబట్టి జనరల్ సభ్యుల సమక్షంలో బైలా మార్పు చేయడం జరిగింది. కోఆపరేటివ్ అధికారుల నుంచి కూడా మాకు అది పేపర్ పరంగా వచ్చింది. ఇప్పుడు ఎవరైనా సరే సొసైటీలో 2 సార్లు కదా, ఎన్ని సార్లు అయినా పోటీ చేయవచ్చు. అది అఫీషియల్గా బైలా మారింది. అది బైలా వాళ్ళకి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలంటే సొసైటీకి వచ్చి ఆ బైలా కాపీ కూడా తీసుకోవచ్చు, చూడవచ్చు. నేను మీరు జైలుకి వెళ్ళినప్పుడు చాలా మంది చిత్తూరులో తెలిసిన వాళ్ళే మీలాగే మేము కూడా ఇక్కడ సమాజ జర్నలిస్టులు ఉన్నాం కాబట్టి చాలా మందిని అడగడం జరిగింది, ఏంటి ఏం జరుగుతుంది అనిల్ కుమార్ గారు ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, ఆయన చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, బట్ ఇక్కడ ఏం జరుగుతుందో రాజకీయం తెలియదు. ఇక్కడ మేము ఉంటున్న వాళ్ళందరూ మాత్రం అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అంటే అసలు మీరు ఎందుకు సార్ ఇది రాజకీయం నాకు అవసరం, దీని మీద వచ్చేది లేదు, పోయేది లేదు కదా, నేను మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు అనుకోలేదు? నేను జైలుకి ఎందుకు వెళ్ళాను కూడా అందరికీ తెలుసండి. తప్పుడు కంప్లైంట్తో వెళ్ళాను. నా మీద ఒక గవర్నమెంట్ సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్పేసి ఒక సభ్యుడు కంప్లైంట్ పెట్టాడు. సరే, ముందైతే అంటే అసలు కంప్లైంట్ అది ఎప్పుడో ఎఫ్ఐఆర్ అండి, అది 2021లో మామూలు కమిటీ అందరి మీద పెట్టారు. సరే, మొన్న ఒక కక్ష సాధింపు చర్యగా ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చి దాంట్లో ఒక సెక్షన్ యాడ్ చేసి నన్ను పంపించారు. ఆ విషయం అందరికీ తెలిసి దాని గురించి ఎక్కువ చెప్పకూడదు, కోర్టు న్యాయస్థానంలో ఉంది కాబట్టి. దాని ప్రకారమే వెళ్ళాను నేను, అంతేగాని ఒక కక్ష సాధింపుతో వెళ్ళాను తప్ప నేను ఏ తప్పు చేయలేదు. ఆ తర్వాత ఆ సెక్షనే తప్పు అని చెప్పేసి, అది కోఆపరేటివ్ సొసైటీస్కి వర్తించదు అని చెప్పేసి గౌరవ న్యాయస్థానమే తర్వాత పెట్టిన ఎఫ్ఐఆర్స్లో కూడా కొందరు కావాలని పెట్టినా కానీ తర్వాత గౌరవ న్యాయస్థానం క్లారిటీగా చెప్పింది ఆ 409 సెక్షన్ కోఆపరేటివ్ సొసైటీస్కి వీళ్ళకి వర్తించదు అని. ఆ తర్వాత నాకు అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు 16 ఎఫ్ఐఆర్లోనే నేను పోయింది, ఒక ఎఫ్ఐఆర్లోనే. మిగతా అన్ని కూడా గౌరవ న్యాయస్థానం క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. రాబోయే వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి తీసుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు కొత్త కట్టబోయేవి కూడా కొన్ని ఉన్నాయి, మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎట్లాగో గెలుస్తారనే సంగతి అందరికీ తెలిసి ఇక్కడ ఎవరన్నా వచ్చి పోటీ చేసినా సరే అదంతా కూడా నల్లేరు మీద నడకలాగా మీరు గెలుస్తారనే సంగతి ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అందరూ ఓటర్లు ఉంటారు కాబట్టి దాని గురించి ఇష్యూ లేదు. కానీ మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం బయట నుంచి చాలా రేట్లు కమర్షియల్గా ఈ ఏరియా అంతా కూడా పెరగడం, ఒకప్పుడు 24 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది సిటీ సెంటర్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరున్న దానికి కమర్షియాలిటీకి అనిల్ గారు, ఇప్పుడున్న కమర్షియల్ సిచ్యువేషన్కి బయట వాళ్ళకి అమ్ముతారా లేకపోతే ఓన్లీ సిటీ కార్మికులకి అమ్ముతారా? మేము చాలా క్లారిటీగా చెప్పామండి. దాని బ్రౌచర్ లాంచింగ్ అప్పుడు కూడా దాని రేటు 7,000 రూపాయలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇవన్నీ సమీకరణాలు చూసుకొని 170 కోట్ల లోటు బడ్జెట్ ఎట్లా కవర్ చేసుకోవాలి, ఉన్న ప్రాజెక్ట్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా కంప్లీట్ చేయాలంటే ఆ రేటు ఉంటేనే మిగతా అది చేయగలమని చెప్పేసి సభ్యుల సమక్షంలో క్యాలిక్యులేషన్ వేసి ఎంత లోటు బడ్జెట్ ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఆ రేటు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా అంతిమంగా సినీ కార్మికులకే ఇస్తాం. సినీ కార్మికులు వెయిటింగ్లో ఉన్న సినీ కార్మికులు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఆ తర్వాత సభ్యుల నిర్ణయం ప్రకారం ఏదైనా సరే మన కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం, మన బైలా ప్రకారం దాని ప్రకారమే సభ్యత్వాలు ఇస్తాం తప్ప వేరే డైరెక్ట్గా ఓపెన్గా బయట వాళ్ళకి రండి అని చెప్పేసి అట్లా మార్కెట్ చేసే వ్యవస్థ కాదు ఇది. ఇది ఓన్లీ సినిమా వాళ్ళకి, టీవీ వాళ్ళకి కానీ ఎవరైనా సరే మన ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న అనుబంధ సంస్థలన్నిటికీ మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతుంది. రీసెంట్గా మీ మీద నిర్మాతలు బాగా కొంచెం గుర్రుగా ఉన్నట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? నిర్మాతలకి మీకు ఎందుకు గొడవ? ఈ చిత్రపూర్ కాలనీకి సంబంధించిన క్వశ్చన్ కాదు అది.
అది కాకపోయినా ఫెడరేషన్. మీరు ఇండస్ట్రీ వ్యక్తే, మీకు సంబంధించిన చిత్రపురి కాలనీది కాకపోయినా, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీది కాకపోయినా మీరు దీనికి సమాధానం చెప్పొచ్చు. ఒకటే అండి, నేను ఒకటే చెప్పేది. సరే, మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి. నిన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది 8th 9th. మన సినీ పరిశ్రమకి కూడా నిన్న 4:45 to 5:45 మనకు సమయం ఇవ్వడం జరిగింది. అప్పుడే కాదు, మొన్న గతంలో కూడా గత 50 సంవత్సరాల సినిమా చరిత్రలో కూడా ఒక సినీ కార్మికుల గురించి, సినీ సంక్షేమం గురించి కొట్లాడిన ఫెడరేషన్ లీడర్ లేడు. అటువంటిది మేము మా ఫెడరేషన్ కార్మికుల కోసం, 24 సంఘాల కార్మికుల కోసం పెద్ద ఎత్తున కొట్లాడి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి వారిని కలిసి మా వేతనాల పెంపు విషయంలో కానీ మాకు మేము పడుతున్న ఇబ్బందుల గురించి కానీ అన్నీ చెప్పిన పిదప వారు సానుకూలంగా స్పందించి అనేక వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలన్నీ కూడా మాటల వరకు ఆగలేదండి. మేము ఇంకా చాలా వెనకబడి ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆ రోజు కార్మికులందరినీ పిలిచి మీ వేతనాల పెంపు విషయం కానీ అది చాలా క్లియర్గా దానికి కమిటీ వేస్తాను, వెంటనే పరిష్కరించుకోండి. దాంతోపాటు 5 లక్షల రూపాయలు డెత్ ఇన్సూరెన్సు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, ఫెడరేషన్కి కార్మికుల భవనాలు, కార్మికులందరికీ కూడా ఆఫీసులు ఉండడానికి ఒకే కార్మిక భవనం ఉండేటట్టుగా ఎఫ్డిసి ల్యాండ్ 14 స్టూడియో పక్కన ఉన్న 3 ఎకరాలు, అలాగే స్కూలు, ఒక 10 కోట్ల రూపాయల సంక్షేమ నిధి, ఇట్లా ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూలు, ఇట్లా ఇవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నిన్న 9th కల్లా అన్నీ కూడా నెరవేర్చారండి. ముందు ముఖ్యంగా కార్మికులందరి తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ కార్మిక శాఖకి ఇవ్వడమే కాదు, సినిమా టికెట్లో 20% పెంచుతామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి జీవో కూడా ఇచ్చేశారు. మొన్న అఖండ 2కి మీరు చూశారు. వారే అర్జెంటుగా అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు. దాంతోపాటు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆల్రెడీ టెండర్స్ వేశారు. మాదే లేట్ అయింది, ఎందుకంటే సడన్గా చిన్నగా లేట్ అయిద్దేమో అనుకున్న, ప్రభుత్వం వరాలు ఇస్తారు కానీ కొంచెం చిన్నగా చేస్తారేమో అనుకుంటే వారు వెంటబడి మా 24 శాఖల సభ్యుల యొక్క అన్ని కూడా డేటా అంతా ఇవ్వండి, ఆధార్ కార్డ్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది డేటా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పూర్తి డేటా ఇవ్వండి అని చెప్పేసి వారు వెంటబడతా ఉన్నారు. దాంతో లేట్ అయింది తప్ప వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మాకు పూర్తి చేశారు. ఇంకా నిర్మాతల విషయం వచ్చేసరికి ఎందుకు గురుగున్నారంటే, కార్మికుల పక్షాన్ని నిలబడ్డం, ఏకపక్షంగా నిలబడ్డం, వేతనాల పెంపు విషయంలో 19 రోజులు నిరవధికంగా షూటింగ్లన్నీ ఆగిపోయిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇక ఆ విషయంగా చాలా కోపంగా ఉన్నారు. అది కాక వాళ్ళ ఆదాయంలో నుంచి 20% తీసుకుంటున్నామంటే ఎవరికైనా కోపంగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్గా ఆ ఉన్న 3 రోజులే వాళ్ళకి బాగా వచ్చేది, టికెట్లు పెంచిన ఆ పెంపులో వచ్చే డబ్బు. ఆ డబ్బు కూడా మా సంక్షేమానికి, కార్మికుల సంక్షేమానికి తీసుకున్నాడు, వీడియో వచ్చాకనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నా మీద చాలా గుర్రుగా ఉన్నారు. కానీ ఏదేమైనా మీరు కార్మికుల గురించి ఆలోచనే తప్ప నా వ్యక్తిగతంగా ఏమీ లేదు అక్కడ, మీకు కూడా తెలుసు. ఏదైనా కార్మికుల సంక్షేమం కోసం వారు ఎవరు ఎన్ని అనుకున్నా అలాగే కొట్లాడతాను. అలాగే చిత్రపురి గురించి కూడా అలాగే కొట్లాడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. సరే, ట్విన్ టవర్స్ మీద భారీ ప్రాజెక్టుల పేరుతో మొదలుపెట్టినప్పటికీ అంటే అన్యూనంగా ఛాంబర్ పెద్దలు కావచ్చు, ఇండస్ట్రీ పెద్దలు కాంట్రాక్టర్లు మార్చడం వల్లనే ఆగిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. దానికి మీరు ఏం కారణం? కాంట్రాక్టులు ఎవరు మార్చలేదండి మేము. అన్యూనంగా కాంట్రాక్టర్ల వల్ల ప్రెషర్ కూడా ఉంది, ఛాంబర్ పెద్దలు లేకపోతే ఇండస్ట్రీ పెద్దలు. అసలు ఒకటే అండి, ఛాంబర్కి చిత్రపురికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ క్వశ్చన్, ఇది క్లారిటీ. ఒక్కటే, ఛాంబర్ వేరు, చిత్రపురి వేరు. ఛాంబర్ రాజకీయాలు ఛాంబర్ వరకే పరిమితం, చిత్రపురి రాజకీయాలు చిత్రపురి వరకే పరిమితం. నేను అక్కడ ఫెడరేషన్లోగా ఉన్నాను కాబట్టి ఛాంబర్తో అనుబంధంగా ఉంటాను. ప్రతిరోజు కూడా కార్మికుల సమస్యల కోసం ప్రతిరోజు కూడా ఛాంబర్కి వెళ్తూ ఉంటాను. అదే కాక ఈ చిత్రపురి ఏ సమస్య వచ్చినా, ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మనం ఏదైనా పెద్ద దిగ్గా అనుకునేది మన ఫిల్మ్ ఛాంబర్. ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న నాయకులు సమర్థవంతులు అయితే వారు అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు, సమస్యలు పరిష్కరించడానికి ముందుకెళ్తారు. ఆ విధంగా భరతభూషణ్ గారు ఈ చిత్రపురి ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు పర్మిషన్ విషయంలో మాకు చిన్న అడ్డంకులు ఏర్పడితే వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ విషయంలో వారు సంపూర్ణంగా హెల్ప్ చేశారు కాబట్టి ఆ పర్మిషన్ వచ్చిందని మేము సభాముఖంగా చెప్పగలం. అంతేగాని దానికి వారి ఛాంబర్ రాజకీయాలు వాళ్ళకి 100 ఉంటాయండి. వాళ్ళ రాజకీయాలు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఛాంబర్కి చిత్రపురికి ఎటువంటి సంబంధం లేదు. ఛాంబర్ రాజకీయాలు చిత్రపూర్లో వచ్చినా ఊరుకునేది లేదు, చిత్రపూరి ఛాంబర్లో వస్తే మీరు ఊరుకోవద్దు. ఫెడరేషన్కి ఛాంబర్ అంటారా, ఇవి వేరే ఉంటాయి. కార్మికుడు అక్కడ వేరు, ఇక్కడ రాజకీయం, ఇక్కడ నేను అధ్యక్షుడిని, అక్కడ నేను అధ్యక్షుడిని కాబట్టి ఒకదానికి లింకులు పెట్టి మాట్లాడుతున్నారు. ఏదేమైనా మేము ఒకటే చెప్పాం, ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి అందరూ ఉంటారండి. ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఎగ్జిబ్యూటర్లు ఉంటారు, నిర్మాతలు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఇట్లా వివిధ సెక్టార్ వాళ్ళంతా మన కార్మికుడు ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఎడిటర్ ఉంటారు, ఇంకా చాలామంది ఎవరైతే కట్టుకోగలరో వాళ్ళందరికీ కూడా ఇస్తానే చెప్పాం తప్ప
మాకు ఆ ఛాంబర్ రాజకీయాలకి మా చిత్రపూర్కి ఎటువంటి సంబంధం లేదని మేము మరలా చెప్తున్నా. అనవసరంగా మా చిత్రపూర్లోకి ఇన్వాల్వ్ కావద్దని కూడా చెప్తున్నా. G+2 రోజు రోజులు ఇతర నిర్మాతలతో అంటే ఇతర నిర్మాణాలు పూర్తిగా మీరు అన్ని నిర్మాణాలు కట్టానని చెప్తున్నారు, కానీ కేసులు ఎందుకు పడ్డాయి సార్ దాని మీద? మీ కమిటీ ఏమైనా లోపం తీసుకుందా? మీ నిర్ణయాలు ఏమన్నా తప్పుగా తీసుకున్నారా? యాక్చువల్లీ రో హౌస్ల విషయం వచ్చేసరికి ఏంటంటే మాకు 225 రో హౌస్లకి పర్మిషన్ ఉందండి G+1 1534 SFTకి. అప్పుడు దీన్ని G+2గా చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఒక 720 SFT పెంచి గతంలోనే, ఇప్పుడు కాదండి మరలా చెప్తున్నా, 2016లోనే పర్మిషన్ అప్లై చేస్తామని చెప్పేసి మేము సభ్యులకి చెప్పి సభ్యులందరూ ఆమోదంతో G+2కి పర్మిషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పర్మిషన్ రాలేదు. దాంతోపాటు ఎట్లా పర్మిషన్ రివైజ్ అప్లై చేశాం కాబట్టి అని చెప్పేసి ఇంకో 24 రోజులు కడదామని ఒక డ్రాయింగ్ కూడా సబ్మిట్ చేశాం. అప్పుడు దాంతోపాటు కనెక్టింగ్గా ఉన్న 6 రోజులు మాత్రమే అప్పుడు కట్టారు, అలాట్మెంట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే చెప్తున్నాను కదా, ఓన్లీ వ్యక్తిగత స్వార్థం. ఆ రోజు నాకు ఇస్తే, ఆ రోజు ఎవరైతే పోరాడుతున్నారో ఆ రోజు కనుక వాళ్ళకి ఇస్తే ఆ కేసు ఉండదు. సింపుల్ క్వశ్చన్ అండి. కట్టినప్పుడు వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయాల, కట్టినప్పుడు జనబడిలో ఎందుకు కడతామని చెప్పేసి ఇప్పుడు కట్టినప్పుడు అబ్జెక్ట్ చేస్తే ఎందుకు వాళ్ళు కట్టరు కదా, రాత్రి తెచ్చి పెట్టేది కాదు కదా ఇది. 2020 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకి? సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. 2016లో స్టార్ట్ అయిన రోజులు 2021లో కేసు వేశారు. అంటే ఏంటి? మేము వచ్చాక చాలా స్పీడ్గా పనిచేస్తున్నాం, వెంటనే అలాట్మెంట్లు రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేసాం. అప్పుడు దాకా రోస్ రిజిస్ట్రేషన్ ఒకటి కూడా జరగల. మేము వచ్చిన తర్వాత 21లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ ఇల్లు మాకు కేటాయించమన్నారు. మీకు ఎలా కేటాయిస్తాం అనేసరికి వాటి మీద కేసు, మళ్ళీ బెదిరింపులు, పట్టింపులు, వాటిని కూలగొట్టిన దాకా వదిలిపెట్టలేదు. దానివల్ల ఒక 2-3 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు అందరికీ అలాట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి సార్? ఇంకా ఎవరికైనా కావాల్సినవి ఉన్నాయా? అందరికీ అలాట్మెంట్స్ అయిపోయాయండి. ఓన్లీ సొసైటీలో ఉన్నది ఓన్లీ 71 రిజిస్ట్రేషన్లు మాత్రమే. ఆ 71 కూడా అయిపోతే సొసైటీకి గొడవలు ఉండవు, ఏముండవు. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా అదే, ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు. ఇప్పుడు పోరాడితే ఆ 71లో ఎవడో ఒక 10 ఫ్లాట్లు లాగేసుకోకపోతే ఇంక మనం ఏ పోరాడినా వేస్ట్ అని వాళ్ళ సంకల్పం తప్ప వేరేది ఏమీ లేదండి. ఆ 71 రిజిస్ట్రేషన్ అయిపోతే ఎవరి మీద కంప్లైంట్ పెడతారు, ఎవరిని విమర్శిస్తారు? అవి కూడా చేయమని మేము ఆల్రెడీ ప్రభుత్వానికి పెట్టాము. వారు కూడా వెరిఫై చేస్తున్నారు 5 మంది కమిటీ. అవి కూడా త్వరగా అయిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన టికెట్ రేట్స్ పెంచారు కదండి, అయితే 20% మీకు అని చెప్పారు కదా, అంటే ఎట్లా అంటే ఫస్ట్ స్పెషల్ ప్రీమియర్ ఇస్తుంటారా, వాటికి కలిపి ఇస్తున్నారా, లేకపోతే నెక్స్ట్ తర్వాత డే నుంచి కలిపి అట్లానా ఏంటది? అది లేదండి. ఏదైతే 20% ఎన్ని రోజులకైతే జీవోలో ఇస్తున్నారు కదా, క్లుప్తంగా ఇస్తున్నారు కదా వాళ్ళే, అది బెనిఫిట్ షోలా లేకపోతే 1-2 రోజులు అనేది క్లియర్గా ఇస్తున్నారు. ఆ జీవోలో ఉన్న ప్రక్రియను బట్టి మాకు ఎంత ఆదాయం వస్తే దాంట్లో 20%, అది 3 రోజులు 6 రోజులు ఎంత ఉంటే ఎన్ని రోజులు ఇవ్వండి. జీవోకి అనుగుణంగా మాత్రమే. దానికి కమిటీ వేశారు, FDC, లేబర్ కమిషనర్ ఆఫీస్, ఫెడరేషన్, వీళ్ళందరితో ఒక జాయింట్ కమిటీగా ఆ ట్రస్ట్ ఏర్పడుతుంది. సరే, IVRCL కంపెనీ IP పెట్టిందని వెళ్ళిపోయింది అన్నారు. మొన్న ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయితే 48 crores అన్నారు. ఆ పేరు కూడా, అందులో కూడా మీ పేరు ఉంది, మీ కమిటీ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. అంటే దీన్ని ఇంత వ్యవస్థ ఉండి, ఇంత చిత్రపూర్ కాలనీ సొసైటీ ఉండి కూడా ఒక IP పెడితే మీరు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఒక 48 crores అంటే ఇలాగే కంపెనీలు అలవాటు అవుతుంది. ఇప్పుడు మీరు ట్విన్ టవర్స్ నిర్మించినా కానీ ఎవరెవరు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇది కామన్ అయిపోతుంటుంది కదా వాళ్ళకి. అసలు మంచి క్వశ్చన్ అండి. గతంలో కూడా ఏంటంటే కాంట్రాక్టర్కి ఎక్కడైనా సరే ఒక 10% మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మేము ఈ 5 సంవత్సరాలు ఏ కాంట్రాక్టర్ కూడా మేము అడ్వాన్స్లు ఇవ్వలేదండి. అది గతంలో అడ్వాన్స్లు ఇవ్వబట్టి అది రికవరీ చేసుకోలేక మేము ప్రాబ్లం పడ్డాం. ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి ఇక్కడ మేము ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక పైసా కూడా అడ్వాన్స్ ఇవ్వాలి. మేమే కాంట్రాక్టర్కి ఇంకా అప్పున్నాం, ఇప్పుడు డబ్బు లేక అప్పున్నాం. అటువంటి ప్రక్రియ జరగదండి. కంపల్సరీ ఎంత ఉన్నా సరే ఉన్న డబ్బు ఎంత ఉందో దాని క్యాలిక్యులేషన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. కానీ ఎక్కడ కూడా అతిగా అడ్వాన్స్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం లాగా ఫేస్ చేయలేం. కాబట్టి ఫేస్ చేస్తే మళ్ళీ ఇప్పుడున్న కమిటీ ఇప్పుడు ఎవరైతే వస్తారో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ కమిటీ అంతా బాధ్యతలు చేస్తారు. ఇంకా మళ్ళీ ఇది ఒక ప్రక్రియలాగా అయిపోతుంది. కాబట్టి ప్రాజెక్టు ఒక రోజు లేట్ అయితేవో కానీ అంతిమంగా ఎవరి మీద భారం లేకుండా ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేయడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే సార్, ఇది వ్యక్తిగతంగా మీరు ఎవరికి ఇక్కడ ఏ స్వార్థం ఉండదు, ఏమి అమౌంట్ అంతా ఆన్లైనే ఉంటుందని చెప్తున్నారు. అలాంటిది మీరు ఒక 15 మంది సభ్యులు ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇలా మోసం జరిగింది, ఫ్రాడ్ జరిగింది, మీరు మళ్ళీ కమిటీ కట్టాల్సిందని చెప్పేసి యాజ్ గవర్నమెంట్ చెప్పింది మీకు. అది మీరు ఎవరు ఏం ముట్టుకోకుండా మీరు ఎందుకు కట్టడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు వెనక్కి? మేము ఇప్పుడు కట్టడానికి ఏం ఒప్పుకోలేదండి. మేమేం చేయలేదని మేము న్యాయస్థానానికి వెళ్ళాం. కాంట్రాక్టర్ దగ్గర నుంచి సొసైటీ బాధ్యత వసూలు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకున్నాం. కాబట్టి ఆల్రెడీ కొట్లాడుతున్నాం.
ఆల్రెడీ ఐవీఆర్సీలు కొట్లాడని మేమేం చెప్పాం. నేనే కొట్లాడాను ఎన్సీఎల్టీకి వెళ్ళి 46 కోట్లు ఇవ్వాలని చెప్పేసి శాంక్షన్ చేయించిన మాట కూడా వాస్తవం, అందరికీ తెలుసు అది. ఇప్పుడు ఆ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీని ఆల్రెడీ కొన్నారు వేరే వాళ్ళు, వేరే పెద్ద సంస్థ కొన్నది. ఆ కొన్న వాళ్ళు దానికి ఒక ప్రయారిటీ ఉంటుందండి. ఏబీసీ కేటగిరీలు అని ఉంటాయి. మన కేటగిరీ వచ్చినప్పుడు మనకి ఎంత రావాలంటే అంత వాళ్ళు ఇస్తారు. అట్లాగే ఇప్పుడు మిగతా యువర్స్ కన్స్ట్రక్షన్ మీద కూడా నేనే కొట్లాడాను. అట్లా మేము ఇప్పుడు సొసైటీలో ఎవరుంటే వాళ్ళు కొట్లాడాల్సిందే కంపల్సరీ. కాంట్రాక్టర్ దగ్గర నుంచి వదిలిపెట్టే పరిస్థితి లేదండి. ఎందుకంటే కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు కనుక ఆపేస్తే మనం కట్టాలి. ఇప్పుడు ఎవరైతే ఆ టైంలో ఉన్న పీరియడ్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కట్టాలి, వాళ్ళే బాధ్యులు అవుతారు కంపల్సరీ. అది యాక్ట్, అది రూల్. అది ఇక అత్యనంది ఎందుకు కడతారంటే అది కట్టకపోతే కంపల్సరీ ఇక ఆస్తుల అటాచ్మెంట్లు, శిక్షలు, ఇక ఎన్ని ఇక దాని యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్, యాజ్ పర్ న్యాయస్థానం రూల్స్ ప్రకారం ఉంటుంది. అంటే ఈ 15 మందిలో నాకు చాలా మంది తెలుసు వ్యక్తిగతంగా. వాళ్ళందరూ కూడా అంతంత పెద్దగా హోదాగా ఉన్నవాళ్ళు కానీ, అంత డబ్బు మళ్ళీ తిరిగి కట్టగలిగే పరిస్థితి ఉన్నవాళ్ళు కానీ కాదు. కొంతమంది ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు. మిగతా వాళ్ళకి అంత సినిమా లేదు. 100% వాళ్ళు ఏం చేశారు, ఏం అక్రమంలో ఉన్నారో, ఎందుకు కట్టాల్సి వస్తానికి వాళ్ళు చెప్పారో సమాధానం చెప్పేవాళ్ళు నిజంగా కూడా ఇప్పుడు వాళ్ళు అంత వెల్ ఆఫ్లో లేరు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? సరే, మేము మొన్న ఎంక్వైరీ ఆఫీస్కి అదే చెప్పామండి. సపోజ్ ఉదాహరణకి నేను చెప్తాను, 43 కోట్లు కట్టమన్న దాంట్లో 4 కోట్లు కట్టడానికి కూడా భాగస్వామ్యం వేసుకున్నా కానీ రాజేశ్వర రెడ్డి అనే సభ్యులు ఉన్నారండి. ఆయన చచ్చిపోయి బతికాడు మొన్నే. ఆయన అసలు ఇప్పుడు ఈ వార్త విని అసలు ఇంక బయటకు కూడా రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన్ని ఇంకా అది మేము కూడా అడిగాం, సార్ ఎవరు వాటా ఏంటో చెప్పండి, ఏమన్నా నిజంగా మేము బయటపడే ఉద్దేశం ఉంటే కొంచెం కడతారు, అలానే సొసైటీకి ఇన్కమ్ వస్తుందని చెప్పాము. కానీ యాజ్ పర్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం అందరూ భాగస్వామ్యులే, అందరూ కూడా కలిపి కట్టాల్సిందే అని చెప్పేసి అది యాక్ట్లో ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అంటున్నారు. అలా నిజంగా చాలామంది కమిటీ సభ్యులకి అసలు ఆ పదం కూడా తెలియదు, ఆ కోట్ల రూపాయల పదం కూడా తెలియని కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పూర్ కాలనీ బాగుండాలంటే ట్విన్ టవర్స్ తథ్యం. అది లేకపోతే అప్పు తీర్చలేము. అది కంప్లీట్ చేయాలంటే మినిమం 5 సంవత్సరాలు అవుతుంది. రిజిస్ట్రేషన్స్ అంటే అందులోకి వెళ్ళి ప్రజలు జీవించడానికి ఒక 5 సంవత్సరాలు. చెదలవాడ శ్రీనివాసరావు గారు 175 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. మీరు స్టార్ట్ చేసినప్పుడు 200 సిమెంట్ బ్యాగ్ అనుకోండి, అది పూర్తి అయ్యేలోపు 1000 రూపాయలు అవుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ చెదలవాడ గారికి ఎంత చెల్లించాల్సి వస్తుంది 5 సంవత్సరాలలో? మీరు ఎలా ప్రజలకు అది ఇవ్వగలుగుతారు? అంటే ఎంత భారం పడుతుంది? చిత్రపూర్ కాలనీ బాగుండాలంటే ట్విన్ టవర్స్ ముఖ్యమా? ఇదని మీరు ఎలా వివరాలు? మీకు ఓటేసి ఇప్పుడు మళ్ళీ గెలిపించాలంటే మీరు ఏం చేయబోతున్నారు? మేము ఇందాక క్లుప్తంగా చెప్పానండి. మేము ఒక్కటే ఆ ప్రాజెక్టు మేము గతంలోనే స్టార్ట్ చేయాలి, కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దామని ఒక ప్రణాళిక చేసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వల్ల ఈ ఎలక్షన్ మూమెంట్లో వచ్చే కాంట్రాక్టర్ భయపడతాడు, ఒక లోన్ ఇవ్వాలన్నా భయపడతారు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా భయపడతారు, బుకింగ్స్ రావడం కూడా భయపడతారు. ఎందుకంటే నెక్స్ట్ అసలు మంచి కమిటీ వస్తా రాదా, మీరు అన్నట్టు నిజంగా 3 ఏళ్ళు కట్టవలసిన ఆ ప్రాజెక్ట్ మేమైతే ఓన్లీ 48 మంత్సేనండి మేము కట్టేది. అయినా సరే దాన్ని 36 మంత్స్లోనే కంప్లీట్ చేసే అంత సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. కానీ యాజ్ పర్ అది 51 ఫ్లోర్స్ అండి. అది ఇప్పుడు కొత్త కట్టబోయే ప్రాజెక్టు 2+3+1+45 ఫ్లోర్స్, మొత్తం 51 ఫ్లోర్స్ అండి అది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా హైరైజ్డ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా కట్టాలి. ఆ ప్రణాళిక అంతా మా దగ్గర ఉందండి. మేము ఒకటే చెప్పేది, చదలవాడ గారు, రాజేష్ గారు అప్పు కూడా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ప్రయారిటీగా అటు ఒక పక్క నుంచి అప్పు తీర్చుకుంటూ ఒక పక్క నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకునే లక్ష్యంగా ఒక భాగస్వామ్యం చేసుకుంటే మళ్ళా సభ్యులు రిఫండ్ కూడా ఉంది, సభ్యులు కూడా రిఫండ్ ఇవ్వాలి. ఆ రిఫండ్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఒక సిస్టమేటిక్గా వెళ్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది తప్ప సడన్గా వచ్చాయి కదా అని చెప్పేసి మొత్తం కూడా అప్పు తీర్చినా మళ్ళీ ప్రాజెక్ట్ అయిపోద్ది. మొత్తం ప్రాజెక్ట్ కడితే మళ్ళీ మీరు చెప్పిన చదలవాడ గారు, రాజేష్ గారు అప్పు పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటే ఒక సమర్థవంతమైన కమిటీ ఉండాలి, అన్ని తెలిసిన సభ్యులే ఉండాలి. కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. మీరు ఇందాక ఇంకోటి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. అసలు 175 కోట్లు ఎందుకైందని కూడా మీరు మళ్ళీ మీకు సందేహం వస్తుంది. ఓవరాల్గా 175 కోట్ల రూపాయల్లో 80 కోట్ల రూపాయలు ఓన్లీ సభ్యులకే రిఫండ్ ఇవ్వాలండి. నేను వచ్చాక కట్టిన సభ్యులు, మీరు వచ్చాక కనుక 94 నుంచి ఈ రోజు దాకా వెయిటింగ్లో ఉన్న సభ్యులు వాళ్ళ అమౌంట్ మన దగ్గర 80 కోట్ల రూపాయలు ఉంది. ఈ రోజు 17 కోట్ల రూపాయలకు రిఫండ్ అప్లై చేసి ఉన్నారండి. 6 నెలలు తిరుగుతారు, రోజు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా నా దేశం ఉండే ఉంటారు ఒక 4-5. ప్లస్ ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 40 crores కావాలి. చదలవాడ శ్రీనివాస్ గారు వాళ్ళ బాబు రాజేష్ గారి పేరు మీద ఇచ్చిన లోను తీర్చాలంటే సుమారు ఒక 50 కోట్ల రూపాయలు కావాలి. వాటర్కి 5 కోట్లు కట్టాలి. హెచ్ఎండి పర్మిషన్లకి, ట్రాన్స్ఫార్మర్లకి, మీకు అన్ని క్లుప్తంగా కూడా ఉందండి మా దగ్గర. ఎందుకంటే అసలు క్లారిటీగా ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే కొంచెం మన ఆఫీస్ మెయింటైన్ చేయడానికి ఆఫీస్ ఎక్స్పెండిచర్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కలుపుకొని క్లారిటీగా క్లియర్గా
172 కోట్ల రూపాయలండి ఈరోజు. దీంట్లో ఫిగర్లు మారేది ఏముండదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆడిట్ ప్రతిదీ రూపాయి ట్రాన్స్పరెంట్, ఏదేం క్యాష్ కాదు, మొత్తం కూడా వైట్. ఇది కూడా ఏంటి, ప్రాజెక్టు కనుక ఆ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే, లేకపోతే ప్రతి మనిషి మీద 5 లక్షల రూపాయలు భారం వేసుకోవాలి. యాజ్ పర్ కోఆపరేటివ్ సొసైటీ రూల్స్ ఏంటంటే అప్పున్నా లాభమున్నా ఉన్న సభ్యులు భాగస్వామ్యం చేసుకోవాలి. ఇది సొసైటీ యాక్ట్ రూల్. ఏమైనా లాభాలు వస్తే షేర్స్ ఎలా ఉంటాయో షేర్స్ ప్రకారం పంచుతాం. ఇది లాభాపేక్ష సొసైటీ కాదు. 172 కోట్లు 4,213 మంది సభ్యులకి వేస్తే మనిషికి 5 లక్షల పడిద్ది వారం. ఈడబ్ల్యూఎస్లో ఉన్నాడు 5 లక్షలు కట్టమంటే కడతాడా? రోజు వాడు ఎందుకు కడతాడు? ఆల్రెడీ సగం మంది ఫ్లాట్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. అలా మేము ఒకటే భరోసా ఇచ్చాం, ఎవరి మీద మీరు మానసికంగా శారీరకంగా బాధపడొద్దు. ఆ బాధ ఏంటో కొత్త ప్రాజెక్ట్ మనం పెట్టుకుని ఆ ల్యాండ్ పెట్టుకుంది అందుకు 67 ఎకరాల మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ల్యాండ్ తర్వాత ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి అప్పుడు పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నాం తప్ప వేరేది ఏమీ లేదు. మొన్న అదే నేను చెప్పేది, అసలు ఎందుకు మాట్లాడుతారో అర్థం కావట్లేదు. 175 కోట్లు 40 కోట్లు పోతే 125 కోట్లు అనిల్ చేశాడు అంటాడు. మరి ఈ సభ్యులకి ఇవ్వాల్సిన 80 కోట్లు ఏంటి ఆయన మర్చిపోయాడు. ఎలక్షన్స్ ఎప్పుడు ఉండొచ్చు? ఎలక్షన్స్ మాకు నిన్నటితో అయిపోయిందండి. ఆల్రెడీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఎనీ టైం రావచ్చు. అది డేట్ అనేది నా పరిధిలో ఉండదు కాబట్టి వారు మ్యాక్సిమం విత్-ఇన్ 1 మంత్ లోపల ఎలక్షన్ ఉంటుందని భావిస్తున్నాం. ఏదైనా సంక్రాంతి లోపే అయిపోవాలనుకుంటున్నాం. లేదనుకుంటే సంక్రాంతి 10 రోజులు టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ జనవరి 24 కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి ఒక 30 డేస్ 40 డేస్ లోపలే ఎలక్షన్ ఉంటుంది. అంటే ఇంకోటి, ఫైనల్ ఓట్లు 4,600 ఓట్లు అండి, అన్నీ కలిపి. మీరు నలుగురి చిత్రపురి కమిటీకి అంటే ఈ సొసైటీకి మీ కమిటీ అంత ఇంపార్టెన్స్ అనేది మీరు చెప్తూనే మీ మీద వచ్చిన ఆరోపణలకి ఒక మెమరాండం, అంటే మీ ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవడానికి ఈ ఎలక్షన్ కీలకమని మీరు భావిస్తున్నారు? ఎస్ అండి, ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా నేను ఒకటే చెప్పేది, నేను దేనికైనా సిద్ధం. సభ్యులు రెఫరెండమే నేను ఒక భావిస్తాను. నేను చేసిన పని కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. వారందరినీ కూడా నేను వారి ఓటు అడుగుతున్నాను. వారు కనుక తీర్పు కనుక నేను కరెక్ట్ కాదని భావిస్తే నేను దానికి కట్టుబడే ఉంటాను. సభ్యుల నిర్ణయం ప్రకారం ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే, వాళ్ళు కూడా అలాగే కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఏదైనా సరే చిత్రపురి లక్ష్యంగా పనిచేయాలనేదే నేను చెప్పేది ఫైనల్గా. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు 4 సభ్యత్వాలు రద్దు చేసినామన్నారు కదా, మీ మీద కంప్లైంట్లు ఏబట్టి రద్దు చేశారా? మళ్ళీ వారిని ఎలక్షన్ కల్లా తీసుకుంటారా? మంచి క్వశ్చన్ అండి. వాళ్ళని నేను తీసివేయలేదండి, మళ్ళా చెప్తున్నాను. వారి వల్ల సొసైటీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని, వారి వల్ల ఈ రోవస్లు కూలిపోవటం వల్ల రోవస్ సభ్యులు పడుతున్న ఆవేదనని, వివిధ రకాలుగా కేసులు వేసి సభ్యులని ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళని పదే యూట్యూబుల్లో ఛానల్లో మీడియా మిత్రుల దగ్గర పెద్దల దగ్గర చిత్రపురిని అభాసపాలు చేస్తున్నందుకు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారి యొక్క వివరణని పరిగణలోకి సభ్యులకు వివరించడం జరిగింది. సభ్యులందరూ కూడా మీకు ఇందాకే చెప్పాను, ఉదాహరణకి 115 కేసులు వేయటం వల్ల 115 కేసుల్లో ఒక కేసులో ఒక ప్రేయర్ ఉంటుందండి. మీరు 115 కేసులు మీరు తీసుకుంటే డే 1లో ఏది ఉందో ఈరోజు కూడా అదే ప్రేయర్ ఉంటుంది. వేరే ప్రేయర్ ఏముండదు, చిన్న పదాల మార్పులు తప్ప ఏమీ ఉండవు. కానీ దానివల్ల డబ్బు ఎవరిది? అది అంతిమంగా 110 కేసులు అంటే సుమారు 2 కోట్ల రూపాయలు. ఈరోజు శాలరీకే డబ్బులు లేవంటే 2-3 కోట్ల రూపాయల లాయర్లకి, ఫీజులకి, ఈ ఆర్బిట్రేషన్లకి, ఎంక్వైరీలకి, ఇట్లా ఈ సొసైటీ అంతా కూడా లాయర్లని వాళ్ళు బాగు చేయడానికే తప్ప వేరేది ఇక్కడ ఏమీ ఫంక్షనింగ్ కావట్లేదండి. అంతిమంగా 4 అలా తీసేసామే తప్ప మేము వేరే ఉద్దేశాలతో ఇక్కడ తీసేసే అధికారం ఎవరికీ ఉండదు. ఆ 4 తప్ప మిగతా అలా తీసేయాలంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఒక 10% ఉంటారండి. ఇప్పుడు అందరం తీసేయచ్చు కదా, నేను నా పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అందరం తీసేయచ్చుగా. అది జనరల్ బాడీ సభ్యులు ఉంటారు, కమిటీ నిర్ణయం ఉంటుంది. జనరల్ బాడీ సభ్యుల సమక్షంలో నోటీసులు ఇచ్చి వాళ్ళ రెఫరెండం అడిగి మరీ వాళ్ళు తీసివేయడం జరిగింది. వారు న్యాయ పోరాటం చేస్తున్నారు. నేను ఇప్పుడు ఆల్రెడీ నేనే చెప్తున్నాను, వారికి మెంబర్షిప్ వచ్చినా వారి మీద పోటీకి సిద్ధం. వారికి సభ్యులే రెఫరెండం ఇస్తారని చెప్పి భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారండి, ఒక ఇల్లు కట్టాలంటే ఈరోజు కష్టం, ఇంత కష్టాల్లో ఉండి కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత కష్టపడాలి అని. నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, వ్యక్తిగత స్వార్థం లేకుండా ఈ తప్పు చేశావు, లేకపోతే ఇలా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, ఇలా ట్విన్ టవర్స్ కాదు సింగిల్ బెడ్రూమ్ కట్టి ఇంత సేకరించవచ్చు, ఇలా చేయొచ్చు అని సభ్యులకు చెప్పాలి కదండి. మన ఇంట్లో కాదుగా చెప్పుకోవాల్సింది, సభ్యులు నిర్ణయించాలి.
అలా వచ్చి నువ్వు ప్రజెంటేషన్ ఇస్తే రేపు పొద్దున మన జనరల్ బాడీ క్లుప్తంగా మీకు నోటీసులు రాసా వాళ్ళకు కూడా, ఏమంటే లాస్ట్ జనరల్ బాడీ మనకి ఎలక్షన్స్ ఉంటాయి, నిజంగా మీరు కనుక మంచి ఆలోచనతో ఉంటే సభ్యులకు వివరించుకోండి, వారు స్వీకరిస్తే వెంటనే ఈ కమిటీ మేము దిగిపోయి మిమ్మల్నే పెడతామని చెప్పాను, మేమే సపోర్ట్ చేస్తామని చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కాబట్టి నేను సభ్యులను అడిగేది అదే, మీరు ఎన్నన్నా ఇంకా ఎన్ని విమర్శలు చేసినా మేము ఒక డ్రీమ్ అనుకున్నాం కాబట్టి, నేను ఒక పని పట్టుకుంటే ఆ పని అయిపోయిన దాకా నేను వదిలిపెట్టను కాబట్టి, అది అంతిమంగా మేము ఏమైతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీకు వీడియో కూడా రిలీజ్ చేసాం, మీకు వీడియో కూడా వస్తుంది ఇప్పుడు గ్రూపుల్లో. ఆ వీడియో ప్రకారం చిత్రపూర్ణి కంప్లీట్ అయిన దాకా కడదాకా మేము పోరాడుతూనే ఉంటాం, కడదాకా నిలబడతాం సొసైటీకి. కమిటీకి కూడా ఈసారి నేను ఒకటే చెప్తున్నా, కమిటీని కూడా నేను ప్రక్షాళన చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే మాకు అనుబంధంగా ఉంటాం కాదు, నాకు అనుబంధంగా ఉంటాం కాదండి, వ్యవస్థకు అనుబంధంగా ఏ కష్టం కలిగినా అండగా నిలబడే వాళ్ళని నేను పెట్టుకునే ముందుకెళ్తా. ఉన్న వాళ్ళకి అలా ఉంటాను అంటే ఉన్న వాళ్ళతో వెళ్తా, లేదు మేము అలా ఉండలేము, ఈ కేసులు భయపడతాం, ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే కనుక అటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టైనా సరే సొసైటీ కొరకు అండగా నిలబడే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తుంటే వాళ్ళని స్వాగతించుకొని, ఏదైనా సరే మీకు ఏదైతే చెప్పానో ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి చిత్రపూర్లో ఇక్కడ ప్రాజెక్ట్ కానీ, ఎంఐజీ టవర్ కానీ, క్లబ్బులు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ కూడా విత్-ఇన్ 3 years, మ్యాక్సిమం 3 years, ఒక మీకు 6 నెలల్లోపే ఆ పని అనేది కనిపించే విధంగా ఈ కమిటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ప్రాజెక్టులే కాదు, ఉన్న ప్రాజెక్టులు ఎంఐజీ కానీ, రోవర్స్ కానీ, డూప్లెక్స్ కానీ మార్చి తర్వాత మేము స్పీడ్గా చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. అట్లాగే ఎల్ఐజీ, హెచ్ఐజీ వాళ్ళకు కూడా వాళ్ళ భాగస్వామ్యంతో సొసైటీ అభివృద్ధి చేయడానికి చాలా క్లుప్తంగా ఉన్నాం. ఏదన్నా సరే ప్రణాళిక ఈ 3 సంవత్సరాలు చాలా కీలకమని భావిస్తున్నాం కాబట్టి ఈ కమిటీని ఆశీర్వదించమని మేము పదే పదే కోరుతున్నాను. మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సార్ అనిల్ గారు సార్, ఇన్ని ఆటిపోట్లు ఎదుర్కొంటున్నారు, విమర్శలు వస్తున్నాయి, ఎప్పుడు చూసినా మీరు చాలా గ్లామర్గా అనిపిస్తారు, మీ ఆరోగ్య రహస్యం ఏంటి? అంతిమంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లక్ష్యంగా నాకు కూడా బాధ ఉంటుందండి, నా బాధ నాలో ఉంచుకుంటే తప్ప ఎవరిని బాధ పెట్టను, అదే నా సిస్టమ్.